హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా గార్డెన్ వ్లాగ్. ఈరోజు మనకి చేయితో పని పడింది అనమాట. అసలు విషయం ఏంటంటే మనం ఈరోజు మట్టిని మొత్తాన్ని కదిలిస్తున్నాము. జస్ట్ అలా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. మట్టిని మొత్తాన్ని కిందకి పైకి ఇలా స్ప్రెడ్ చేస్తే సాయిల్ న్యూట్రియంట్స్ అన్ని ప్లాంట్ బాగా అందుతాయి అన్నమాట. ఇలా అన్నిటికీ చేసేద్దాం. సీ హియర్, సాయిల్ అంతా ఎండిపోయిన తర్వాత ఇలా వచ్చింది కదా. సో వీటన్నిటిని మనం కదిపేసాం అనుకోండి, సాయిల్ న్యూట్రియంట్స్ బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఈ రాళ్ళు ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. తర్వాత వాటిని పోయాలన్నమాట. ఈరోజు ఇదే మన పెద్ద టాస్క్. ఇది గ్రేప్స్ ప్లాంట్. అది అసలు ఒక పుల్లే ఉందన్నమాట. ఇది తీసుకున్నప్పుడు ఒక్క లీఫే ఉంది. ఇప్పుడైతే పర్లేదు, బాగా పెరుగుతుంది, కొమ్మలన్నీ వచ్చేసాయి. అసలు ఇదైతే ఒక స్టేజ్ లో చచ్చిపోయింది, తీసేద్దాం అనుకున్నాము. బట్ ఇప్పుడైతే బాగా పెరిగింది. సో ఇదొక్కటి చేసేస్తే అన్నీ మనకి పని అయిపోతుంది అనమాట. ఇంక ఇలా రాళ్ళు ఉన్నవన్నీ వేరేద్దాము. ఇంకా అలా వాటరింగ్ అయితే చేసేద్దాం అన్ని ప్లాంట్స్కి. మొగ్గలన్నీ వచ్చాక ఎంత బాగుంటుందో చూడడానికి. వాటరింగ్ కూడా అయిపోయింది. స్టార్టింగ్ లో ఒక ప్లాంట్ చూసాను కదా, అవన్నమాట ఇవి. ఈ మొక్కలు నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసాను అనమాట. చాలా గుబురుగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి ఇంటి ముందు. అందుకని చెప్పి 2 కొమ్మలు అడిగి తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడైతే మనం ఈ మొక్కల్ని నాటేద్దాము. దానికోసం నేను పాట్ లో మట్టిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్ గా ఇంట్లోకి నాటుకోవడానికి ముందుగానే నేను మట్టిని స్టోర్ చేసుకున్నాను అనమాట. మా పొలం నుంచి తెచ్చుకున్న మట్టే ఇది. సో నేను ఇంకే కాంబినేషన్ ఆఫ్ సాయిల్స్ వాడట్లేదు. సో ఇంకా దాంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మిగిలిపోయిన ఒక కొమ్ము ఉంటే దాన్ని ఇలా చిన్న పాట్ లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. సో సేమ్ ఇందాకటి సాయిల్ ని దీంట్లో కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. స్టార్టింగ్ లో చూపించిన పెద్ద పాట్స్ అయితే నేను ఆన్లైన్ లో తీసుకున్నాను. 5 కాంబో వచ్చాయి. ఇది చిన్న పాట్ అయితే నేను ఢిల్లీ బజార్ లో తీసుకున్నాను అనమాట. 10 రూపీస్ బజార్ ఉంటది కదా, అది 20 రూపీస్ పడింది. ఇది కూడా నాటేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని నేనైతే దీన్ని స్టెప్స్ దగ్గర అయితే పెట్టుకుంటాను. చూడడానికి అందంగా ఉంటుంది. ఇంతకీ ఈ ప్లాంట్ నేమ్ ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంక ఇది ఒక డిఐవై ఫ్లవర్ వాస్ అనమాట. నేను ఆల్రెడీ ఒక షార్ట్ లో చూపించాను, మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే బాటిల్ మొత్తాన్ని క్లీన్ చేసేసాను. అందులో సాయిల్ అయితే వేసేసాను. దీనికి హోల్స్ మనం పెట్టాది కాదు కాబట్టి, గాజుది కాబట్టి, సో ఇంకా అలాగే ఉంచేసాను అనమాట. చిన్న టేబుల్ రోజ్ స్టెమ్ తీసుకొని ఇందులో అయితే నాటేశాను. ఇదైతే మనం చాలా తక్కువ వాటర్ తీసుకుంటది, ఇంకా మంచిగా ఫ్లవర్స్ వస్తాయి. నేను 2 మొగ్గలు ఉన్నప్పుడు స్టెమ్ వేసాను. అంటే డైలీ ఒక పువ్వు అయితే పూస్తుంది. ఇంకా దీనికి మనం గ్లాస్ కి పెయింట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. విల్ ట్రై. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.